హలో బాబాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వచ్చి 2 మాసాలు దాటి 3వ మాసంలోకి ప్రవేశించింది. ఇట్ ఈజ్ ఒక మంచి శుభసూచకము, మంచి ప్రారంభం. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలనతో పోల్చుకున్నట్టయితే నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉన్నది. ఎందుకని? ఎందుకంటే అక్కడ కేసీఆర్ పరిపాలనలో నియంతృత్వం ఉన్నది, అహంకారం ఉన్నది, అహంభావం ఉంది, అసత్య పరిపాలన. ప్రామిజులే తప్ప పరిపాలన లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలన కంటే చాలా రెట్లు. కానీ ఇప్పుడే మనం రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగున్నది, కానీ టైం కావాలి కదా. ఇది ఈ 2 మాసాలు ఇల్లు సర్దుకునడానికే సరిపోయింది. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టిండు, మంచిగా చేస్తాడని హై హోప్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూలిపోతుంది, మరి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కొంతమంది అంటున్నారు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే అంటున్నారు. అది వాళ్లకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు 8 నుంచి 10 స్థానాలు వస్తాయి, బీజేపీకి 4 నుంచి 5 వస్తాయి. దాని తర్వాత వీళ్ళకు బీఆర్ఎస్కు 1 నుంచి 3 వరకు పరిమితం అవుతారు. ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ లీడర్లు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ నాయకుల్లో వాళ్ళకే గొడవలు ఉన్నాయి, సో వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది, చాలామంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అంటున్నారు. ఏమీ లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కర్ణాటకలో చేస్తున్నారు. ఇదివరకులాగా ఇందిరాగాంధీ టైంలో వాళ్ళు ముఖ్యమంత్రులను మార్చేటువంటి సాంప్రదాయం ఉంటుండే. ఒక రాష్ట్రంలో ఒక గ్రూప్ను ఎంకరేజ్ చేసి ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఎలక్ట్ అయినా కానీ 5 సంవత్సరాలు కంప్లీట్గా పరిపాలన చేసేటువంటి అవకాశము వాళ్ళకు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తుంది. కాబట్టి 5 సంవత్సరాల వరకు వాళ్ళ పరిపాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎలాంటి డోకలేదు. ఈ విల్ రూల్ ది స్టేట్ 10 years. ఒక సాంప్రదాయం ఉన్నది మనకు. టీడీపీ 10 సంవత్సరాలు పరిపాలించింది. 2004 to 2014 కాంగ్రెస్ పరిపాలించింది. 2014 to 2024 బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు కూడా అగైన్ కాంగ్రెస్ విల్ రూల్ ది స్టేట్ 10 years. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అప్పుడు 2 సార్లు మన వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి తెచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని మించి మన రేవంత్ రెడ్డి గారు కానీ పేరు నిలబెట్టుకుంటారంటారా? రాజశేఖర్ రెడ్డి కూడా పవర్లోకి రావడానికి చాలా ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒక్కటే చెప్తా నేను, రేవంత్ రెడ్డి ఎమర్జ్డ్ ఎట్లయిండు, ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, దెన్ ఎమ్మెల్యే, ఎంపీ. సో ఈజ్ హ్యావింగ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్. అండ్ ఇంకోటి మంచి గుణం ఏమున్నదంటే, రేవంత్ రెడ్డికి తెలుసుకొని హార్డ్ వర్క్ చేసి, బికాస్ ఈజ్ 54 years ఓన్లీ, ఈజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఒక చీఫ్ మినిస్టరు 54 అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. 60, 65, 70 అంటే అతనికి శక్తి ఉండదు. కాబట్టి ఇతను నేర్చుకునే తత్వం ఉన్నది, నలుగురిని కలుపుకుపోయే తత్వం ఉన్నది. కాబట్టి ఈ విల్ ఎమర్జ్ యాజ్ ఏ వెరీ గుడ్ స్టేట్స్మెన్. రాజశేఖర్ రెడ్డి లాగా ఈ విల్ ఎమర్జ్ యాజ్ ఏ బ్రాండ్ లీడర్. ఇప్పుడు మనం రాజశేఖర్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, రాజశేఖర్ బ్రాండ్ అంటాం. ఆఫ్టర్ 10 years రేవంత్ రెడ్డి బ్రాండ్ అని నేను ఉంటున్నో లేదో కానీ మీరు గుర్తిస్తారు. ఓకే, థ్యాంక్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.